మెగా కుటుంబం రియల్ లైఫ్లో ఎందరో హీరోలు అవుతారు, కానీ రియల్ లైఫ్లో హీరోగా ఉండేది మాత్రం కొందరే. మెగా కుటుంబం గురించి సేవ అనే పదానికి సైనికులు, మానవత్వానికి మహర్షులు, ప్రజల కష్టాలకి కంచె వేసే కాపాడే యోధులు. ఇలా మెగా కుటుంబం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సహజంగా కుటుంబంలో ఒకరు మంచిగా ఉంటే సరిపోదు, ఆ కుటుంబాన్ని మంచి కుటుంబం అనరు. అలాంటిది అన్న, తమ్ముడు, కుమారుడు, కుటుంబం మొత్తం మానవత్వమే దైవ రూపంగా కనిపించే వ్యక్తుల్ని ఏమనాలి? దైవంతో పోల్చడంలో ఎలాంటి సంశయమూ అక్కర్లేదు. కావున ఎంత పొగిడినా సరిపోదు. మాటల కందని శిఖరం మెగా కుటుంబం. చాలా మంది చిత్ర పరిశ్రమ చాలా మంది ఇచ్చారు. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. అన్నయ్య చిరంజీవి 25 సంవత్సరాల క్రితం బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి ఎన్నో లక్షల మందికి సొంత ఖర్చులతో నిరంతరం సేవ చేస్తూ పద్మ విభూషణుడయ్యాడు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రజలే ప్రాణంగా తన సర్వస్వాన్ని ధారపోస్తూ దేశ సౌభాగ్యమే తన భాగ్యంగా పవర్ స్టార్ తెలుగు ప్రజల కుటుంబాలకి నేడు ఆత్మబంధువయ్యాడు. ఆ తరువాత రామ్ చరణ్ తండ్రి, బాబాయ్ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని మానవత్వంలో వీరికి పోటీ పడుతూ మనసున్న గ్లోబల్ స్టార్గా అనిపించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాము సంపాదించిన దాంట్లో కష్టాలు పడుతున్న ప్రజల కోసం అక్షయ పాత్రగా తమ వంతుగా సహాయం అందిస్తూ నేడు ఏపీ, తెలంగాణ, కేరళ వరద బాధితుల కోసం ముందుకొచ్చారు. ఏకంగా ఒకేసారి నెల రోజుల వ్యవధిలో 9 కోట్ల రూపాయల విరాళంగా సమర్పించి ఆదర్శంగా నిలిచారు. ఇటీవల కేరళ రాష్ట్రంలో వైనాడులో కొండ చేర్లు విరిగిపడి భారీ ప్రాణ నష్టం జరిగినప్పుడు చిరంజీవి విచారాన్ని వ్యక్తం చేయడమే కాకుండా తన కుటుంబ తరపున ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. అది కూడా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ప్రత్యేకంగా కలిసి చెక్ అందించి కేరళ వాళ్ల మనసు గెలుచుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్, చిరంజీవి స్వయంగా తెలుగు రాష్ట్రాలకి వరద సహాయార్థం 2 కోట్ల విరాళం ఇచ్చారు. వీరికి తోడు ఏపీ పంచాయతీరాజ్ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా 6 కోట్ల రూపాయల విరాళంగా ప్రకటించారు. అందులో ఏపీ, తెలంగాణకు చెరో ₹1 కోటి కాగా స్వయంగా 400 గ్రామాల పంచాయతీలకు పారిశుద్ధ్యం కోసం ₹1,00,000 చొప్పున ₹4 కోట్ల అదనంగా ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరే ₹6 కోట్ల తెలుగు ప్రజల కోసం ఇచ్చి నేనున్నానంటూ ముందు నిలబడ్డాడు. నిజానికి ఇంతటి స్థాయిలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు విరాళం సమర్పించడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. కేవలం నటనపైనే కష్టార్జితం నమ్ముకునే మెగా కుటుంబం వారు కష్టించి పనిచేసి సంపాదించిన డబ్బుని ప్రజల కోసం ఇవ్వడం అనేది మానవత్వానికి చిరునామాగా చెప్పుకోవచ్చు. ఇదే కాదు, మెగా కుటుంబం ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలలో ఎన్నో గుప్త దానాలు చేశారు. ఇంటి తలుపు తట్టిన వారికి, తమను నమ్ముకున్న వారికి దిక్సూచిగా అండగా నిలబడ్డారు. ఇక మెగా కుటుంబం భవిష్యత్తులో రాబోయే తరాలలో వారికి కూడా ఎల్లప్పుడూ ఆదర్శంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మానవత్వానికి నిలువెత్తు దేవాలయంగా మెగా కుటుంబం నిలిచింది. మీరు డబ్బులే మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు, సైలెంట్గా జగన్ గారి దగ్గర ఉండే వాళ్ళ దగ్గర 1,00,000 కోట్లు ఉంటుంది.